హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ టీవీ. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు క్లాసు చాలా బాగా జరిగింది. క్లాస్లో స్టూడెంట్స్ కొన్ని కొత్త విషయాలని అడగటం జరిగింది. అందులో కొన్ని విషయాలు మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారికి ఆన్సర్ ఇచ్చి మరలా వాటిని అవి బాగా వాల్యూబుల్ కాబట్టి మీకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరికి కరెక్షన్ చేయించుకోవాలి? ఇది ఎన్నోసార్లు చాలా మంది అడుగుతున్న ప్రశ్నే. అయితే అంతకు మించి ఇప్పుడు ఏంటంటే, ఫ్యామిలీలో యజమాని చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, మరి యజమాని మాత్రమే చేయించుకుంటే సరిపోతుందా? ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంది. యజమాని చేయించుకోవడం, యజమాని మాత్రమే చేయించుకోవడం అంటే ఏమిటంటే, ఇక్కడ యజమాని గనక కరెక్షన్ చేయించుకుంటే ఇతని యొక్క కెరీర్ బాగుంటుంది. ఏంటి ఇతని కెరీరు? ఇతను భార్య, ఇతని పిల్లలు, ఇది ఇతని కెరీర్. మరి అడాల్ట్ అయిన తర్వాత వీరి పిల్లలకు కూడా ఇదే బాగుంటుందా, ఈయనకు చేసిందే బాగుంటుందా అంటే బాగుండదు. బిఫోర్ 18 ఇయర్స్, ఇంకా చెప్పాలంటే బిఫోర్ 14 ఇయర్స్ మాత్రమే ఒక్క యజమానికి చేస్తే ఆయన కెరీర్ బాగుంది అంటే వైఫ్కి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఉంది. అదేంటంటే, ఫ్యామిలీ యజమాని అంటే జంట్ లేదా ఫాదర్, మదర్, చిల్డ్రన్స్. ఇక్కడ ఫాదర్ యొక్క ప్యాటర్న్ 6 1 3 1 అనుకుందామండి. ఫాదర్ యొక్క ప్యాటర్న్ ఇక్కడ 6-1 డెడ్ యాంటీ, మరలా 6-1 డెడ్ యాంటీ. ఇది ఒక్కొక్కటి 15 ఇయర్స్ ఉంటుందని మనకు తెలుసు. మరి రెండు డెడ్ యాంటీ అయినప్పుడు 16 నుంచి 30 సంవత్సరాలకు సంబంధించి 16 - 7 అంటే 9 + 15 అంటే 9వ సంవత్సరం నుండి 24వ సంవత్సరం వరకు బాగుండదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క ఫాదర్కి సంబంధించి ఎడ్యుకేషన్ అయిపోవటం, లైఫ్లో సెటిల్ అవ్వటం, వీలైతే మ్యారేజ్ కూడా అవ్వటం ఇక్కడ బాగలేదు. మరి బాగాలేని టైంలో బాగా సెటిల్ అవ్వలేరు, మ్యారేజ్ కూడా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ లభించరు. ఇలాంటి టైంలో చిల్డ్రన్స్ కూడా కరెక్ట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పుట్టరు. ఒకవేళ ఈ పర్సన్ తన 9వ ఏటో 10వ ఏటో వచ్చి నేను కరెక్షన్ చేయించుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఈ ప్యాటర్న్ మారిపోయింది. అప్పుడు ఈయనకి సూపర్గా ఉంటుంది, ఈయన కెరీర్ సూపర్గా ఉంటుంది, అంతవరకు ఓకే. అయితే వీళ్ళ గనక న్యూమరాలజీ వేస్ లో ఆ యొక్క వైబ్రేషన్ లో డేట్ ఆఫ్ మ్యారేజ్ లేకుండా మ్యారేజ్ డేట్ గనక ప్రాబ్లమాటిక్ గా జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది? సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు, చిల్డ్రన్స్ కరెక్ట్ గా జన్మించరు. కరెక్ట్ గా జన్మించరు అంటే ఏమిటంటే, ఇప్పుడు ఈయన యొక్క ప్యాటర్న్ సరైనది బాగుంది. ఇప్పుడు ఈయనకు వచ్చేసి 30వ సంవత్సరంలో 30th ఇయర్ లో చిల్డ్రన్స్ కలిగారు అనుకుందామండి. ఆ చిల్డ్రన్స్ 7 1 2 1 ఈ ప్యాటర్న్ లో జన్మించారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? చిల్డ్రన్ కి 7 1 డెడ్ యాంటీ కాబట్టి ఈ చిల్డ్రన్ కి 9వ సంవత్సరం నుంచి బాగుండదు. ఇక్కడ 9వ సంవత్సరం చిల్డ్రన్ కు బాగుండదంటే ఆ బాగుండకపోవటం ఎవరికి? యజమానికి. మరి ఇందాకేం చెప్పుకున్నాం మనం? యజమాని ఒక్కరికి బాగుంటే అంతా కరెక్ట్ గా ఉంటది కదా, అంతా కరెక్ట్ గా ఉంటది. అయితే ఇక్కడ యజమాని బాగు ఎంత వరకు, ఈ బాగు ఎంత వరకు 99% బాగుందా, 90% బాగుందా, 70% బాగుందా, 60% బాగుందా? ఈ బాగుండటంలో ఇంత వేరియేషన్ ఉంటుంది. అందుకే మీరు 14 డైమెన్షన్స్ లో నేను కనుక చేసుకోకుండా అలాగా పెట్టుకున్నప్పుడు ఈ వేరియేషన్ ని మీరు రీచ్ అవ్వలేరు. ఇప్పుడు ఈ ఉదాహరణలో తీసుకుంటే
యజమానికి బాగుండేలా చేసాం, అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే సరైన మ్యారేజ్ డేట్ ని ఆయన ఫాలో అవ్వలేదు, అందుకు సంతానం ప్రాబ్లమాటిక్ గా ఉండాల్సి వచ్చినా ఇప్పుడు ఈ సంతానానికి 9వ సంవత్సరం వచ్చింది, 9th ఇయర్ వచ్చింది. అప్పుడు యజమానికి ఎంత? 39th ఇయర్. ఇక్కడ కనుక ఇతనికి చేసిన 14 డైమెన్షన్స్ లో నేము 99% లో ఉంటే ఈ యొక్క బాబు యొక్క 9th ఇయర్ నుంచి 24 ఇయర్స్ వరకు బాగుండదు అనే అంశం యజమాని మీద పడదు. పర్ఫెక్ట్ అన్నమాట, పడదు. కానీ ఇక్కడ మనం చేసినటువంటి నేమ్ కరెక్షన్ అనేది 14 డైమెన్షన్స్ లో కాకుండా రాజీ పడి ఏదో 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ లో చేసి ఇచ్చామనుకోండి, కొంతవరకు బాగుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ చిల్డ్రన్ కి 9th ఇయర్ నుంచి బాగోదో, మనం చేసింది 1 డైమెన్షన్ లో 60% 70% కనుక బాగుంది అనుకోండి యజమానికి, ఇప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్ నెగిటివ్ గా అతని మీద పడటం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ లో 6131 లో స్టార్టింగ్ లో ఎలా ఉందో ఆ పొజిషన్ చేరిపోతారు. కానీ ఇక్కడేం ఆలోచిస్తారు, నేను నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను, రింగు పెట్టుకున్నాను, ఒకప్పుడు బాగా స్టార్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటారు. అంటే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ చేత పర్ఫెక్ట్ గా 14 డైమెన్షన్స్ లో చేసుకొని పర్ఫెక్ట్ గా ఆ యొక్క వైబ్రేషన్ జన్మ వైబ్రేషన్ జర్నీ చేసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం. అందుకే ఇప్పుడు మా స్టూడెంట్స్ కదే చెప్పాను, మీరు చాలా మంది ఏమంటారు, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కి ఏం అవసరం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి చాలా అంటారు. కాదు, అంతవరకు ఎనఫ్ కాదు. వాటితో పాటు అతనికి సంబంధించినటువంటి అతని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ మ్యారేజ్ డేట్, అవన్నీ పరిశీలించాలి. ఏమవుతుంది పరిశీలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను రావడమే 40 ఇయర్స్ లో వచ్చారనుకోండి, 40వ సంవత్సరం మన దగ్గరకు వచ్చారు, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాయి. ఇతనికి ప్యాటర్న్ బాగలేదు, కరెక్ట్ మ్యారేజ్ డేట్ లో చేసుకోలేదు, అలాగే పిల్లలకి ఇలా ఉంది. ఇలాంటి టైంలో మన దగ్గరకు వస్తే మనం ఏం చేయగలుగుతాం, ఇతని యొక్క స్ట్రెంత్ ప్రకారం ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలో మనం ఎవరైనా చెబుతాం. 30 డిగ్రీస్ స్ట్రెంత్ ఉంటే 1000 అని, 35 డిగ్రీస్ ఉంటే 15,000 అని, అదే 40 డిగ్రీస్ అబౌవ్ ఉంటే 2000 అని చెప్తాం. అది ఒక బేస్ అంతే, ఫండమెంటల్ ఓన్లీ. అంతవరకే పెడితే ఈ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోలేదు, అక్కడే మిస్టేక్ జరుగుతుంది. అప్పుడేం చేయాలి, 40 ఇయర్స్ లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇతనికి 35 డిగ్రీస్ ఉందనుకోండి, ఓకే 1500 సౌండ్ ఫ్రీక్వెన్సీలో ఉంచుదాం. కానీ అదే ఫైనల్ కాదు, మరి తప్పుగా ఉంది కదా మ్యారేజ్ డేట్, దానికి కొంత పర్సెంటేజ్, అలాగే లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ లో తప్పుందా, దానికి కొంత పర్సెంటేజ్, తర్వాత చిల్డ్రన్స్ లో తప్పుందా, దానికి కొంత పర్సెంటేజ్, ఇవన్నీ కలిపి ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అనేది ఒక నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్ట్ చేత మాత్రమే పర్ఫెక్షన్స్ జరగాలి. సో నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్పానంటే, మీరు కరెక్షన్ చేసేటప్పుడు ఒక యజమాని లేదా ఎవరైనా ఒక వ్యక్తి ఇస్తే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ తో పాటు తన ఫ్యామిలీ అంటే ఎవరు, బిఫోర్ మ్యారేజ్ తను, తన బ్రదర్స్, తన సిస్టర్స్, తన ఫాదర్, తన మదర్, తన ఫాదర్ మదర్ యొక్క మ్యారేజ్ డేట్, అదే ఆఫ్టర్ మ్యారేజ్ తన లైఫ్ పార్ట్నర్, తన చిల్డ్రన్స్, తన మ్యారేజ్ డేట్, ఇవన్నీ తీసుకొని తన స్ట్రెంత్ ప్రకారం ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, తన ఫ్యామిలీలో ఉన్నటువంటి లోటుని పూడ్చడానికి ఇంకెంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, దాని ఫార్ములాస్ ఏంటి, దాన్ని ఎలా క్యాల్కులేషన్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు క్రాష్ కోర్సు ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్ గా నేర్చుకొని మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మీరు కరెక్షన్ ఇవ్వచ్చు. ఇది చాలా వాల్యుబుల్ డౌట్ అనిపించింది, అందుకే మీ అందరికి కూడా తెలియజేయాలనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా క్లాసెస్ నేను చెప్తున్న నేపథ్యంలో చాలా ఎక్కువ మంది మేము ఇన్ టైంలో ఆఫర్ తీసుకోలేకపోయాము, ఇంకా ఈ ఆఫర్ కావాలి అంటున్నారు. వారి కోసం అయ్యి ఈ ఆఫర్ని ఇంకొక 7 days పొడిగించాలనుకున్నాను. అంటే మీకు ఫిబ్రవరి 15th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మీకు ఇంకా ఫిబ్రవరి 15th వరకు మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి.
ఆ తర్వాత కూడా ఆఫర్ ఉంటుంది, కానీ ఇలా కాదు, కొంత ఫీజు ఇంక్రీజ్ చేయటం ఉంటుంది ఆఫర్ ఫీజు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ ఫీజుని కనుక మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 15th లోపు, అంటే ఈ నెల 15th లోపు మాత్రమే మీ యొక్క నెంబర్ని, మీ యొక్క డేట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఈ వీడియో. మరో వీడియోలో ఇలా క్లాస్కి వెళ్ళిన ప్రతిసారి ఆ స్టూడెంట్స్ ఏదైతే ఒక విషయాన్ని రేజ్ చేస్తారో ఆ విషయం కనుక మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుద్దనుకుంటే, ఖచ్చితంగా ఆ విషయం మీకు తెలిస్తే న్యూమరాలజీ ప్రకారం నేమ్ చేయించుకున్నప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారు అని నాకు అనిపిస్తుందో ఆ యొక్క విషయాన్ని ఈ విధంగా నేను వీడియోలో చేసి మీకు పంపిస్తాను. ఆల్రెడీ మా యొక్క స్టూడెంట్స్ కి ఆ యొక్క వీడియోస్ పంపించడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కూడా త్వరలో మీ అందరికీ కూడా యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో టాపిక్ తో మరో వీడియోలో కలుసుకుందాం అండి.